హాయ్ అండి. ఈరోజు మనం 10th క్లాసు కంటెంట్ని ఏ విధంగా చదవాలి, మరి 10th క్లాస్లో ఒక్కొక్క లెసను కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఆ పెద్ద లెసన్ని చాలా తక్కువ టైంలో మరి ఏ విధంగా ప్లాన్ చేసుకొని చదవాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అలా కానీ ప్లాన్ చేసుకుంటూ చదువుకున్నట్లయితే మనకి చాలా టైం మిగులుతుందమ్మా. ఆ టైము సేవ్ అయినట్లయితే ఆ టైంని, మిగిలినటువంటి టైంని ఇంకొక సబ్జెక్ట్ మీద మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ని టెక్స్ట్ బుక్లో పాఠం వారీగా చదవడం కన్నా మరి దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకొని చదవాలనేది ఇప్పుడు నేను మీకు ఒక ఐడియా ప్రకారం నేను మీకు చెప్తాను. అది ఎలా చదవాలనేది ఈ వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుందమ్మా. సరే, అయితే మనకి 10th క్లాస్కి వచ్చేటప్పటికి పద్య భాగంలో 5 లెసన్స్ ఉన్నాయి. అలాగే గద్య భాగంలో 7 లెసన్స్ ఉన్నాయి. అలాగే మనకి ఉపవాచక లెసన్స్ ఒక 4 ఉన్నాయి కదమ్మా. మరి అలాగే పఠన హేతు కూడా ఒక 4-5 ఉన్నాయి. మరి వీటన్నింటినీ చదవాలి అంటే ఇంచుమించుగా 20 లెసన్స్ చదవాలి అంటే మనం అదే ఫర్ ఎగ్జాంపుల్ స్వరాజ్యకి నీవని, దక్షిణీ గంగా గోదావరి అని ఇలాంటి పాఠాలు కొంచెం చదివేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని కూడా మనం సులభంగా చాలా ప్లాన్డ్గా చదువుకున్నట్లయితే మన టైంని మనం సేవ్ చేసుకుంటాం. మరి దానికి తగ్గట్టుగా మనం ఎలాంటి ప్లాన్ని ఉపయోగిస్తే బాగుంటుందనేది మీకు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానమ్మా. కాబట్టి చూడండి, ఓకేనమ్మా. అయితే ఇక్కడ చూడండి, మన టెక్స్ట్ బుక్లో 5 పద్య భాగాలు 5 లెసన్స్ ఉన్నాయి. బరస్తే బాదల్, హమ్ భారతవాసి, కనకనక అధికారి, భక్తిపద్, నీతి దోహై, ఈ 5 లెసన్స్ ఉన్నాయి. మరి ఈ 5 లెసన్స్లో ఉండేటువంటి ఆ పాఠం తాలూకా ఉద్దేశాలు, ప్రతి పాఠానికి ఉద్దేశించాడు, విధా విశేష్ కూడా ఇచ్చాడు. మరి ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొస్తే మనకి టైం ఎంత సేవ్ అవుతుంది అనేది మనం చూద్దామా, ఓకేనా. అయితే ఇప్పుడు పద్య భాగంలో ఉండే పాఠాలని మనం ఏ విధంగా ఉద్దేశాలు ఏ విధంగా మనం చూడొచ్చు అనేది ఒక దగ్గర తెచ్చుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకు ఒక పిక్చర్ అనేది కళ్ళ ముందు కనిపిస్తుందండి. దానివల్ల ఏమవుతుందంటే మన టైం సేవ్ అవుతుంది. మనం చదివేటప్పుడు కూడా అన్ని ఉద్దేశాలు ఒకేసారి చదివేసుకుంటాం. దానివల్ల కంపారిజన్ అనేది తెలుస్తుంది. ఈజీగా మనం ఉద్దేశం అడిగినట్లయితే తప్పు లేకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందమ్మా, ఓకేనమ్మా. కాబట్టి అది ఎట్లా ఏంటి అనేది చూద్దామమ్మా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పద్య భాగంలో మనకి మొదటి లెసను బరస్తే బాదల్. ఆ బరస్తే బాదల్ కవితాకే కవి కౌన్ హై అంటండి మరి సుమిత్రానందన్ పంత్, ఓకేనమ్మా. మరి ఈ కవిత తాలూకు ఉద్దేశం ఏంటి అని చూస్తే ప్రకృతికే ప్రతి కావ్య రచన, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి కావ్య రచనలు చేయడం. ఇదే రకమైనటువంటి కవిత ప్రకృతికి సంబంధించింది కాబట్టి ప్రకృతికే ప్రతి కావ్య రచన కరణేకి ప్రేరణ, ఛాత్రంకు ప్రేరణ దేనా మొదటి ఉద్దేశం. రెండోది ఏంటంటే పిల్లవాడికి ప్రకృతిని ఆస్వాదిస్తూ సౌందర్యాబోధ్, పిల్లవాళ్ళలో సౌందర్యాబోధ్ రావాలి. అలాగే మనోరంజనకి ప్రేరణ జగాన అనేది మరొక ఉద్దేశం అండి. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ మూడింట్లోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతికి సంరక్షణ కరణీకి ప్రేరణ దేనా, పిల్లవాడికి ప్రకృతిని సంరక్షణ చేసే మోటివేషన్ చేయడమే ఈ పాఠం తాలూకా ముఖ్య ఉద్దేశము. ఏ పాఠమమ్మా? బరస్తే బాదల్ తాలూకా ముఖ్య ఉద్దేశము, ఓకేనమ్మా. ఇది మొదటి కవి పరిచయం, అదే కవిత తాలూకు ఉద్దేశం. లేకపోతే రెండో లెసన్ ఏంటి అంటే పద్య భాగంలో హమ్ భారతవాసి, ఇందులోనే ఉందండి. ఇది దేశభక్తికి సంబంధించినటువంటి లెసన్ అని మనకు అర్థమవుతుంది. దీని తాలూకా ఆర్పి నిశంక్, కవి ఎవరమ్మా? ఆర్పి నిశంక్. మరి ఆర్పి నిశంక్ని మరి పూర్తి పేరేంటి అంటే రమేష్ పోఖరియాల్ నిశంక్, రమేష్ పోఖరియాల్ నిశంక్. మరి ఈ హమ్ భారతవాసి కవిత తాలూకా మరి ఉద్దేశం ఏంటో చూద్దాం. అంటే కవిత గీత రచనా శైలిక వికాసకరణ, కవితలు రాయడం, గీతాలు రాయడము అనే శైలి అంటే స్టైల్ని అలవాటు చేయడం. నెక్స్ట్ దేశభక్తి భావన జగాన, దేశభక్తి భావం అనేది పెంపొందించడం. అలాగే సద్గుణంకా వికాస్ అంటే విశ్వబంధుత్వ, విశ్వశాంతి, సమర్పణ్, త్యాగ్ అంటే దేశము కోసము అవసరమైతే ప్రాణాలని త్యాగం చేయడం, సమర్పించడం, ఇవన్నీ కూడా సద్గుణంకా వికాస్
जैसे सद्गुणों का विकास करना, विश्व बंधुत्व, विश्व शांति, समर्पण, त्याग आदि जैसे सद्गुणों का विकास करना किस पाठ का उद्देश्य है? ये पाठం తాలూకు ఉద్దేశం అమ్మా हम भारतवासी పాఠం అమ్మా. నెక్స్ట్ భారత్ को अंतर्राष्ट्रीय स्तर पर భారతదేశాన్ని అంతర్రాష్ట్రీయ స్థాయిలో అగ్రసర్ కరణేకి ప్రేరణ దేనా. మరి అగ్రసర్ అంటే మన దేశాన్ని అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఒక ముందుకు తీసుకెళ్లేటట్టుగా మరి ఉన్నత స్థాయిలో ఉంచేటట్టుగా ప్రేరణ కలుగు చేయడమే ఈ పాఠం తాలూకా ఉద్దేశ్యము. అయితే ఈ పాఠం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏం చెప్పచ్చు? बालकों में देशभक्ति भावना और सद्गुणों की विश्व बंधुत्व और विश्व शांति की భావన జాగృత కరానా జైసే సద్గుణం కా వికాస్ కరణ అనేది ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చమ్మా. ఓకేనా? ఇది రెండోదమ్మా. లేకపోతే మూడో లెసన్ చూద్దాం, కనకనక అధికారి. మూడో లెసన్ ఏంటమ్మా? కనకనక అధికారి. మరి ఇస్ కవితాకే కవి రామ్ధారి సింగ్ దినకర్, ఇతన్ని రాష్ట్ర కవి అని కూడా పిలుస్తాం. మరి ఇక్కడ అవసరమైతే ఈ కవి గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రాసుకోవచ్చమ్మా. జన్మ, మృత్యు, రచనాయే, మరి బిరుదులు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తా అనుకోండి ఆటోమేటిక్గా కవి పరిచయాలు ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఉద్దేశాలు కూడా ఇక్కడే ఉంటాయమ్మా. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని రాసుకుంటే అట్ ఏ టైం మనకి విధా విశేషు, కవి పరిచయ, ఉద్దేశ్ అన్నీ కూడా పూర్తవుతాయమ్మా. సరేనమ్మా? మరి దీని తాలూకు ఉద్దేశాలు ఏంటో చూద్దాం. సామాజిక కావ్య సృజన్, సామాజిక కావ్య సృజన్ కరణేకి ప్రేరణ అంటే సామాజిక పరమైనటువంటి కావ్యాలు. ఎవరమ్మా? రామ్ధారి సింగ్ దినకర్. మరి సామాజిక పరమైనటువంటి కావ్య సృజన కరణేకి ప్రేరణాదేన. నెక్స్ట్ సమాజ కళ్యాణ और ఉదారతాకి భావన అంటే సమాజానికి మేలు కలిగి చేసే, నెక్స్ట్ సమాజం పట్ల ఒక దయాగుణం కలిగినటువంటి ఉదారతాకి భావన వికాస్కరణ. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రమకా మహత్వ బతాకర్, శ్రమ తాలూకా గొప్పతనాన్ని చెప్తూ మరి అపనే జీవనమే సఫలతా బనానా, మరి సఫలతా బనానేకి ప్రేరణ అంటే శ్రమ తాలూకా గొప్పతనం గురించి చెప్తూ వాడి జీవితంలో సక్సెస్ అవ్వడానికి మరి ఏ విధంగా శ్రమ అనేది ఉపయోగపడుతుంది అనే దాన్ని మోటివేట్ చేయడం ఈ పాఠం తాలూకా ఉద్దేశం అమ్మ. ఓకేనమ్మా? ఇదమ్మా, ఇవి 3 పాఠాలు. నెక్స్ట్ 4వ లెసన్ అమ్మా, పద్యభాగంలో 4వ లెసను భక్తి పదమ్మ. ఈ భక్తి పదు ఇక్కడ రైదాసు, అలాగే రైదాస్ తాలూకా భక్తి పదం ఒకటి ఇచ్చాడు, అలాగే మీరాబాయి తాలూకా భక్తి పదం ఒకటి ఇచ్చాడమ్మా. కాబట్టి రైదాసు, మీరాబాయి. మరి ఈ పాఠం తాలూకా భక్తి పద అనే పాఠం తాలూకా ఉద్దేశం ఏంటి అంటే ప్రాచీన సాహిత్యే అవగత కరాన, ప్రాచీన సాహిత్యం ఎట్లా ఉంటుంది అనేది పిల్లవాడికి బోధపరచడం. కాబట్టి ప్రాచీన సాహిత్యే పరిచిత కరానా, కావ్య రచనకి శైలియోం కా జ్ఞాన కరానా అంటే కావ్య రచన ఎట్లా చేయాలి, ఆ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఎవరి స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ పరిచయం చేయడము. మరి ఇక్కడ రైదాసు దీంట్లోని చౌపాయి చందని పరిచయం చేస్తాడండి. ఏదమ్మా? చౌపాయి చందని పరిచయం చేస్తాడు. కాబట్టి కావ్య రచనకి శైలియోం కా జ్ఞాన కరానా, సాహిత్య और संस्कृति के प्रति रुचि उत्पन्न करना, సాహిత్యం అన్నా సంస్కృతి అన్నా భారతీయ సంస్కృతి అలాగే భారతీయ సాహిత్యం పట్ల రుచిని పెంపొందించడం మరి ఈ పాఠం తాలూకు ఉద్దేశాలు. దాంతోపాటుగా మరి భక్తి పద్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటాడు. ముఖ్య ఉద్దేశం చెప్పుకున్నట్లయితే నిరాడంబర్ భక్తి మార్గక మహత్వ బతానా, నిరాడంబర్ భక్తి భావన అంటే నిరాడంబరంగా భక్తి మార్గాన్ని ఎంచుకోవడం. ఇది మరి రైదాస్ కానీ మీరాబాయి కానీ వీళ్ళందరూ కూడా భగవంతుడి పట్ల భక్తిని ఏ విధంగా ప్రదర్శించారంటే నిరాడంబరంగా ప్రదర్శించారు. అక్కడ రైదాస్ చెప్తాడు అంటే భగవంతుడిని విభిన్న వస్తువులతో తనని తాను ఒక విభిన్న వస్తువులతో పోల్చుకోవడం జరుగుతుంది. తుము చందన్ హము పాని అని మొదలు పెడతాడని. కాబట్టి నిరాడంబర భక్తి మార్గాన్ని దాని తాలూకా గొప్పతనాన్ని చెప్పడం దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. భక్తి పద్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మరి నిరాడంబర్ భక్తి మార్గక ప్రోత్సాహం దేనా లేదా మహత్వ బతానా అని చెప్పంటాండి. నెక్స్ట్ అమ్మ 5వ లెసన్ చూసుకున్నట్లయితే నీతి దోహే. మరి నీతి దోహే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రహీం తాలూకా దోహాలు ఇచ్చాడు, అలాగే బీహారీ తాలూకా దోహాలు మనకి రెండు దోహాలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 4 దోహాలమ్మ. మరి ఈ దోహాల తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే
నైతిక మూల్యం కా వికాస్ కన్నా, పిల్లవాళ్ళలో నీతి దోహ అందులోనే ఉందమ్మా, నీతిని బోధించడం దీని తాలూకు ఉద్దేశం. కాబట్టి నైతిక మూల్యం కా వికాస్ కరణ అనేది ఈ పాఠం తాలూకా నీతి దోహ తాలూకా ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులోని దోహా కాబట్టి దోహా చంద్సే పరిచిత్ కరానా, చంద్ పరంగా దోహా చంద్ అనేది పరిచయం చేయడం. ఇది అడుగుతాడమ్మా, इस पाठ के द्वारा इस पाठ में 10वीं कक्षा की इस पाठ में दोहा चंद का परिचय किया गया है. दोहा అలాగే చౌపాయి చంద్ కా పరిచయ కియా గయా అంటే భక్తి పద్. మరి ఆ విధంగా మనకు బిట్టి అడిగే అవకాశం ఉంటుందమ్మా. ఉద్దేశం కూడా అడిగినట్లయితే ముఖ్య ఉద్దేశం ఏంటి, నీతి దోహ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నైతిక మూల్యం కా వికాస్ కరణ, ఛాత్రో మే నైతిక మూల్యం కా వికాస్ కరణ. ఇదమ్మా ఈ విధంగా 5 పాఠాల తాలూకా ఉద్దేశాల్ని మనం ఒకే దగ్గర రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే జస్ట్ ఒక పావు గంటలో మొత్తం అంతా కూడా 5 పాఠాల తాలూకా ఉద్దేశాలని కవి దాని తాలూకా ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం అవుతుందమ్మా. కాబట్టి ఈ విధంగా చదువుకుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందమ్మా. ఓకేనమ్మా, మరిన్ని ఇలాంటి ట్రిక్స్తోని మనం నెక్స్ట్ మళ్ళీ కలుద్దామమ్మా. ఓకే.